కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 14 ఏళ్లు దాటిన బాలికలకు అందిస్తున్న ఉచిత హెచ్పివి వ్యాక్సిన్ ను బాలికలు సద్వినియోగించుకోవాలని, సర్వికల్ క్యాన్సర్ రహిత భారత నిర్మాణంలో భాగస్థులు కావాలని ఎమ్మెల్సీ కరి పద్మశ్రీ పిలుపునిచ్చారు. కాకినాడ కొండైపాలెం యూపీహెచ్సి సెంటర్లో ఉచిత హెచ్పివి వ్యాక్సినేషన్ కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి జనసేన వీర మహిళా నాయకురాలు డాక్టర్ రజనీ దీపా చిట్ల అధ్యక్షత వహించగా ఎమ్మెల్సీ కరి పద్మశ్రీ ముఖ్య అతిథిగా పాల్గొని హెచ్పివి వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో పాల్గొన్న బాలికలకు ఎమ్మెల్సీ కరి పద్మశ్రీ డాక్టర్ రజనీ దీపా చిట్లలు దగ్గరుండి వ్యాక్సినేషన్ చేయించారు. ఈ కార్యక్రమంలో మెడికల్ ఆఫీసర్ డాక్టర్ రవికుమార్, ఏఎన్ఎం అపర్ణ, మౌనిక, రుక్మిణి, జ్యోతి, నాయుడు, ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. 3 డోసెస్ ఉండే మాకు ఏజ్ ప్రకారంగా, అలాగే ఇట్ ఇస్ వెరీ కాస్ట్లీ వ్యాక్సినేషన్. అప్పట్లో 2800 నుంచి 3001 డోస్, అంటే ఆల్మోస్ట్ 9000 రూపాయలు ఖర్చు అయ్యేది వ్యాక్సినేషన్ కోసం. అటువంటిది ఈరోజు కేంద్రంలో మోదీ గారు, అలాగే రాష్ట్రంలో మన గౌరవనీయ సీఎం చంద్రబాబు నాయుడు గారు దీనికి మన రాష్ట్ర ప్రజలంటే పిల్లలందరికీ కూడా ఇది ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. సో దీన్ని కొంచెం సీరియస్గా తీసుకొని పిల్లలందరూ ఈ వ్యాక్సినేషన్ వేయించుకొని ఈ డ్రైవ్ని సక్సెస్ఫుల్ చేయవలసిందిగా కోరుతున్నాం. అలాగే ఇట్స్ డ్యూటీ ఆఫ్ ద పేరెంట్స్ ఆల్సో కూడా పిల్లలకి మీరు అందరికీ మీ పిల్లలకి వేయించారా లేదా వ్యాక్సినేషన్ అన్నది కూడా చాలా ఇంపార్టెంట్. మనకి ఇంకా 4 రోజులు టైం ఉన్నది అని కదా, ఫస్ట్ వేయించుకోవాలి. అంటే బాధ్యత, మన హెల్త్ ఫస్ట్ అని అనాలి ఎప్పుడు కూడా. ఎడ్యుకేషన్తో పాటు హెల్త్ని జాగ్రత్తగా చూసుకుంటే రాబోయే రోజుల్లో మీరు బాగుంటారు, మీ హెల్త్ బాగుంటుంది, లైఫ్లో ఉన్నతమైన స్థాయికి వస్తారు. ఓకే, మదర్స్ అందరికి కూడా నా సజెషన్ ఏంటంటే ఈరోజు మనం వేస్తున్నది 14 to 15 ఇయర్స్ లోపల పిల్లలకి. రాబోయే రోజుల్లో నెక్స్ట్ ఏజ్ కేటగిరీది ఇవ్వడం జరుగుతుంది. అది కూడా తొందరలోనే స్టార్ట్ చేస్తుంది ప్రభుత్వం. సో దాన్ని కూడా యూటిలైజ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. అలాగే ఈ కార్యక్రమానికి ఇక్కడ మనకి సహకరించిన మెడికల్ ఆఫీసర్ గారు, అలాగే మన డాక్టర్ రజనీ గారు కూడా చాలా ఇంట్రెస్ట్ చూపించి మేడం నేను కూడా పార్టిసిపేట్ చేస్తానంటే తను కూడా ఈరోజు స్కూల్ పిల్లల్ని ఇక్కడ తీసుకురావడం జరిగింది ఈ వ్యాక్సినేషన్ అది వేయించడానికి. సో నా ఇదేంటంటే కాకినాడలో పట్టణ ప్రజలు ఇక్కడే కాదు రాష్ట్రం అంతటా కూడా ఎవరెవరైనా సొంతంగా చిన్న ఇనిషియేటివ్ తీసుకొని మీకు ఎవరైనా మిస్ అయ్యారు అని అనిపిస్తే పిల్లలు ఎవరైనా వాళ్ళు దయచేసి తీసుకొచ్చి వ్యాక్సినేషన్ వేయించవలసిందిగా కోరుతున్నాను. మీరు ఏంటంటే ఈరోజు ఈ పిల్లలు వచ్చారు, ఈ పిల్లలు ఇంకో 10 మందిని తీసుకొస్తారు అనే దీంతో నేను వీళ్ళందరినీ ప్రమోట్ చేశాను. ప్లస్ మా ఎమ్మెల్సీ మేడం నన్ను అడిగారు ఈ పిహెచ్సికి తీసుకొచ్చి మన పిల్లలకి వ్యాక్సిన్ వేయిద్దాము, స్కూల్స్ టార్గెట్ చేద్దాము అనే ప్రోగ్రాము మేడం ఐడియా అన్నమాట. సో ఈ వ్యాక్సినేషన్ ఏదైతే డ్రైవ్ ఉందో మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారు ఈరోజు ఇది స్టార్ట్ చేశారు 28 ఫెబ్న రాజస్థాన్ అజ్మేర్లో. అలానే మన చీఫ్ మినిస్టర్ చంద్రబాబు గారు ఇది చీపుర్పల్లి శ్రీకాకుళం డిస్ట్రిక్ట్లో స్టార్ట్ చేశారు. ఇప్పుడు ఇది దేశవ్యాప్తంగా నడుస్తుంది మనకి. సో మనం ఏంటంటే అందరం వచ్చి పేరెంట్స్ని స్పెషల్గా రిక్వెస్ట్ చేస్తున్నారు. అందరు పేరెంట్స్ వాళ్ళ పిల్లల్ని తీసుకొచ్చి ఈ డ్రైవ్ని ఒక సక్సెస్ఫుల్ డ్రైవ్గా నడిపించాలి. ఇది ఏంటంటే మనకి గోల్ ఒకటి ఉంది, దట్ మోర్ దెన్ 1 crore అమ్మాయిలకి ఈ వ్యాక్సినేషన్ రీచ్ అవ్వాలి ఆల్ ఓవర్ ఇండియా. అండ్ మన WHO గోల్ కూడా సేమ్. మన WHO గోల్ ఏంటంటే 95% ఆఫ్ ద పాపులేషన్ ఆఫ్ వరల్డ్ షుడ్ బి కవర్డ్ అండర్ దిస్ వ్యాక్సినేషన్. కొండైపాలెం అండి, లేదా ప్రకాశం స్ట్రీట్ అంటారు. మనకైతే కాకినాడ అర్బన్లో మనకు 14 సెంటర్స్ ఉన్నాయండి. కాకినాడలో 14 సెంటర్స్ అర్బన్స్ ఉన్నాయి. అలాగే రూరల్ అయితే 37 పిహెచ్సిస్ ఉన్నాయండి. అన్ని ప్రైమరీ హెల్త్ సెంటర్స్లోనూ అర్బన్ హెల్త్ సెంటర్స్లోనూ ఈ హెచ్పివి వ్యాక్సిన్ అనేది ఫ్రీగా అవైలబిలిటీ ఉంటుంది. ఈ వ్యాక్సినేషన్ అనేది ప్రతిరోజు కూడా వ్యాక్సినేషన్ జరుగుతుంది. ఈ 3 months అనేది, ఈ 3 months ఏమంటారు దాటితే మళ్ళీ వ్యాక్సిన్ ఉండకపోవచ్చు లేదా కొరత రావచ్చు. సో ఈ 3 నెలల్లోనే అతి త్వరగా వెళ్ళి మీ దగ్గరలో ఉన్న ప్రైమరీ హెల్త్ సెంటర్ అయితే అర్బన్లోను, రూరల్ అయితే మామూలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వేయించుకోవాల్సిందిగా కోరుతున్నాను.